ఇష్ట కామేశ్వరి స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్ట కామేశ్వరి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో 5 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు అభిషేకాలు, రుద్రాభిషేకం కార్యక్రమంతో ప్రారంభమై పవలింపు సేవా కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు, వృషభరాజుల ఎద్దుల పోటీలు 5 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ రోజు సీనియర్ విభాగానికి చెందిన వృషభరాజుల ఎద్దులు 12 జతలు ఈ పోటీలలో పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎద్దులు పోటీలలో ఎక్కువ ఆసక్తి కనపరిచాయి. కాబట్టి పోటీలు, వృషభరాజుల ఎద్దుల పోటీల బహుమతులు సుమారు ₹1,00,00,000 వరకు అందచేయనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ సంవత్సరం ఎద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. మొదటి బహుమతిగా ట్రాక్టర్ను, రెండవ బహుమతిగా బుల్లెట్ బండిని బహుమతులుగా ప్రకటించారు. అనేది ఫస్ట్ టైం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ నేను కూడా 3 days అలా ఉండేసి వెళ్ళిపోయి మా బిజినెస్ మేము చూసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈసారి మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈసారి పండుగను చాలా విజయవంతం చేయాలి, ఎక్కడ లోటుపాట్లు జరగొద్దు అని ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడుండి మేము సొంతంగా ఇక్కడుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా మా వాళ్ళకి సర్ది చెప్పుకొని మా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, అలానే మేము ఇక్కడ అన్నదానం చాలా గొప్పగా జరుగుతుంది. అన్నదానం కూడా ఈ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అది కూడా మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతుల ఆదేశాల మేరకు జరిగింది. అది గొప్ప పండుగని మనం చాలా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మేము అనుకుంటాం. ఈ శివరాత్రి అనేది ఇయర్ బై ఇయర్ వెనక్కిపోతుంది. ఆ శివరాత్రిని కొంచెం మళ్ళీ జనాల్లోకి తీసుకురావాలి. ఈ ఏరియా పండుగని మన శివాలయంకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను చాలామంది జనాలు మర్చిపోతున్నారు. శివరాత్రి అనేది ఇంతకుముందు 5 days చేసేది, అది 5 days కాక 4 days అయింది, 3 days అయింది, 2 days కూడా వచ్చేసింది. అలాంటి శివరాత్రిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడున్న శివుని ప్రత్యేకత ఏంటంటే శివుడి పైన గంగ ఉండదు. ఈ శివుని చాలామంది వెనకకి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, మన గ్రామీణ క్రీడలు, వీటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకురావాలంటే ప్రైజ్ మనీ ఉంటేనే వస్తుంది. ఆ ప్రైజ్ మనీని మనం తీసుకొచ్చేసి ఆ ప్రైజ్ మనీని మనం ముందుకు తీసుకొచ్చేసి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జనాలు, చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా కొంత హైప్ క్రియేట్ అయ్యి దాన్ని చూడటానికి ఎక్కువ మంది జనం రావడం వలన దానివల్ల గుడికి కూడా ఆదాయం పెరుగుతుంది మేము ఇవ్వటం వలన. దాంతోపాటు ఇప్పుడు లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇచ్చే ప్రైజ్ మనీతోని ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి గ్రామం నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా శివాలయానికి రాసి వచ్చి ఇక్కడ ఉన్న శివాలయంలో శివుని దర్శించుకొని తర్వాత కబడ్డీలు అయితేంది, ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితేంది, అన్నిటికి కూడా బాగా అధిక సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో జనాలు హాజరవడం జరుగుతుంది ఇక్కడ బాగా. మీ ఫౌండేషన్ నుంచే మొదటి బహుమతి మేము ఇక్కడ పుట్టినాం కాబట్టి ఈ పుట్టిన గడ్డకి ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలి, మన వంతు మనం ఏదో ఒకటి ఊరికి చేయాలి అనే దాంతో కృషి ఫౌండేషన్ అనేది నాట్ ఓన్లీ కృషి ఫౌండేషన్, మేము ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము. ఇక్కడ మనం పుట్టిన ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి. పుట్టిన గడ్డకి మన ఊరికి మనం ఉపయోగపడకపోతే ఏరేవాడు ఎవడు ఉపయోగపడ్డు, ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకుండా ఉన్నారు. మనం కూడా మన వంతు మనం సహాయ సహకారాలు అందించాలి ఊరికి అన్నట్టు మా వంతు మేము ఈ యొక్క దాన్ని ఎవ్రీ ఇయర్ ఎవరున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఒక్క ట్రాక్టరే కాదు, దీంట్లో ఇంకా కొన్ని ప్రైజులు కృషి ఫౌండేషన్ నుంచి ప్రైజ్ మనీ రాయించాము, ఓమ్నీ వాళ్ళు మా హాస్పిటల్ వాళ్ళే ఓమ్నీ నుంచి ప్రైజ్ మనీ రాయించాము. తర్వాత ఇదే కాకుండా మళ్ళీ ఇంకో ఏరియా ఎక్స్ట్రా ప్రైజ్ మనీలు రాయించాము. కబడ్డీ ఆర్గనైజేషన్లో వచ్చేసి దాదాపు ద్వారా మీరు ఇట్లా బహుమతులు ఇస్తున్నారు, దానికి మీకు ఏమైనా ఫీల్ అనిపిస్తుంది? వీఆర్ వెరీ హ్యాపీ. పుట్టిన గడ్డకి మనం ఏదో ఒకటి చేస్తున్నాం కదా, మనం పుట్టిన ఊళ్ళో మనం చేయటం వల్ల చాలా సంతోషం ఉంటుంది మనకి. ఈ యొక్క మనం రుణం తీర్చుకున్నట్టు పుట్టిన ఊళ్ళో మనం రుణం ఏదో ఒక విధంగా అయితే మనం అయితే బెనిఫిట్ పొందుతాం కదా. ఊళ్ళో మనకి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ విద్యుత్ వాడుకున్నాం, ఇక్కడ నీళ్ళు తాగాము, మన ఊరికి ఏదో ఒకటి చేయాలి కదా కంపల్సరీగా. దానివల్ల మాకు ఫౌండేషన్ అనే కాదు, మేము ఫౌండేషన్ తరపు నుంచి ఏం చేయట్లేదు. వీఆర్ ఓన్లీ మా బ్రదర్ అయినా నర్సిరెడ్డి గారైనా మేమైనా కూడా నర్సిరెడ్డి గారిది ఒకటే ఉద్దేశం ఉంటుంది ఎప్పుడైనా, మనం పుట్టిన ఊరికి మన వంతు మనం చేయాలి, పార్టీలకు అతీతంగా చేయాలి ఇది అనేది ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఉండూరులో ఎవరు వచ్చినా నాట్ ఓన్లీ శివరాత్రి జాతర అప్పుడు ఏ రోజు మా ఆఫీస్కి వచ్చినా కూడా మేము వెనక్కి పంపం. వాళ్ళకి ఏదో ఒకటి మాకు తోచిన సహాయం మాకు సాధ్యమైనంత వరకు మేము చేయగలుగుతాం. 5 days నుంచి మీరే దగ్గర చూసుకుంటాం. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని. ఇప్పుడు జాతర ఆ రోజు కొన్ని వెరీ గుడ్. ఈ రోజున కమర్షియల్ ఈ రోజు వెరీ గుడ్.
అవును, చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంకోకుండా ఈసారి జత కూడా లాస్ట్ 7 నుంచి ఉంటాయి. ఈ ఆల్మోస్ట్ 11 to 12 జతలు పెద్ద అయ్యేడు. మేము దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది కడప, కర్నూలు, కర్ణాటక నుంచి కూడా జత వచ్చింది. నేను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ చాలా మంది జతలు, చాలా మంది ప్రేక్షకులను కూడా చూస్తున్నది. చాలా మంది ఎండలో కూడా చిమటగా ఆడుతున్నప్పుడు నిలబడి అలా వీక్షణంగా చూస్తున్నారు. మేమైతే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.